ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ మూల వాక్యాన్ని బట్టి మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వద్దాం. ద్వితీయోపదేశకాండం మోషే తన ప్రజలతో చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు అందరూ జాగ్రత్తగా వినాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేయబడిన వాడవు. ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీవైనా నేనైనా ఎవరమంట? మనము దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుని కొరకు మనం అందరము ప్రత్యేకించబడిన వారము, ప్రతిష్ఠ చేయబడిన జనం మనం. ఇంకా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. అది ఎక్కువగా నిన్ను ఎంచాడు. అందుకే మనం ఆయనకి ఏమయ్యామో? సొంత జనులుగా, స్వకీయులుగా మార్చబడ్డాం. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్పాలన్న మాట ఏంటంటే, ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉంటారు? ప్రతిష్ఠిత జనం అన్నాడు కదా. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠ జనం అన్నబడ్డ వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనే వాక్యాన్ని నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. 3 విషయాలు, అవన్నీ వాక్యంలోనే మీకు రెఫరెన్స్ చూపించి పంచుకుంటాం. అందుకే దేవుడు పాత నిబంధనలో దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వారు ఇశ్రాయేలీ. ప్రతిష్ఠ జనం అంటే పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలీ. అలాగే కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. 1 పేతురు 3:15లో కొత్త నిబంధన ప్రకారము మనము కూడా రక్షించబడిన మనం, లోకములో నుండి వేరు చేయబడిన మనమందరము కూడా ఎవరైతే యేసు క్రీస్తును మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారో వారందరూ కూడా దేవునికి ప్రతిష్ఠితమైన జనమే. 1 పేతురు 3:15 చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షియు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ హృదయాల్లో, మీ జీవితాల్లో యేసు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధన ప్రకారం ఆత్మీయంగా మనం అందరము ప్రతిష్ఠిత జనమే. కాబట్టి ఇశ్రాయేలీయులు భౌతిక సంబంధంగా ప్రతిష్ఠిత జనం, మనము ఆత్మ సంబంధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిష్ఠిత జనం. అయితే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మనం, యేసు క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్న మనము ఈ లోకములో ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలాగూ జీవిస్తారు, ఎలా ఉంటారు, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 10:19 కూడా యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఈ మార్గము ప్రతిష్ఠించబడిన మార్గం, ప్రత్యేకించబడిన మార్గం, ఇది నూతనమైన మార్గం. యేసు క్రీస్తు శిలువ యాగం ద్వారా దేవుడు మనందరికీ ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని. దాన్నే నూతనమైన మార్గం అన్నారు. చదువుదాం ఆ మాట. ఎబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరం అనే ఏర్పాటు చేయబడినది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలాంటి మార్గం అది? ప్రతిష్ఠించబడిన మార్గం, నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గం. అది పాత నిబంధన కాలంలో మనం చూస్తే దేవాలయము 3 భాగాలుగా ఉండేదంట. ఎట్లా ఉండేదండి? 3 భాగాలు. మొదటి భాగము ఆవరణం, ఆవరణములో ప్రజలు ఉండేవాళ్ళు. రెండోది పరిశుద్ధ స్థలము, ఇక్కడ యాజకుడు మాత్రమే ఉండేవాడు.
ఈ ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర కట్టేవాడు, అంటే ఒక బట్ట కట్టేటోడు కనబడకుండా. దాంట్లోకి యాజకుడే గాని ప్రజలు నేరుగా రావడానికి అవకాశం లేకుండే. తర్వాత మూడో భాగాన్ని అక్కడ దాంట్లోకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి దోపం వేసేవాడు. ఆయనకి నడుముకు దట్టి కట్టేవాళ్ళు, తాడు కట్టి దానికి గంటలు పెట్టేవాళ్ళు అంట. ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు కూడా ఏమైనా అపవిత్రుడైతే ఆ దూపం వేసే కాడే అంటే చనిపోయేవాడు అంట. అప్పుడు ఆ గంటలు మోగడం ఆగిపోయింది అనుకోండి, సౌండ్ రాకపోయింది అనుకో, ఆవరణంలో ఉన్న ప్రజలకు అనుమానం, పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులకి అనుమానం వచ్చేది, టికెట్ పోయిందని. అప్పుడు తాడు గుంజేవాళ్ళు అన్నట్టు బయటకు వచ్చేవాడు ఆయన. అంత విషయం, అంటే అంత పవిత్రంగా వెళ్ళాలి అక్కడికి. కాబట్టి పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అంటే బట్టలు అడ్డుగా ఉండేవి. ఎవరు కూడా నేరుగా ప్రభు దగ్గరకు వెళ్ళే అవకాశాలు ఆ దినాల్లో చెప్పండి ఉండేవి కాదు. ఏ సమస్య ఉన్నా నువ్వు యాజకుడికి చెప్పాలి, యాజకుడికి పోయి ప్రధాన యాజకుడికి చెప్పాలి, ప్రధాన యాజకుడికి పోయి యేసయ్యకి చెప్పాలి. అట్లా ఉండేది పాత నిబంధన కాలంలో. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మార్గం ఎలాంటిదంట, ఆయన శరీరం అనే తెర ద్వారా, అంటే ఆ మాట చదవండి, మత్తయి సువార్త 27:51. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించినప్పుడంట దేవాలయంలో ఉన్న తెర పై నుండి కిందకు జరిగిందంట. అప్పుడు దేవాలయపు తెర ఎప్పుడు అప్పుడంటే యేసయ్య శిలువలో మరణించిన వెంటనే అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకు వరకు రెండుగా చిరిగింది. అంటే దాని అర్థం ఏంటనంటే, ఇంతకాలము దేవునికి దూరంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు నేరుగా యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా, మరణము ద్వారా తండ్రి యొద్దకు రావచ్చు. అట్టి మార్గాన్ని, అట్టి ప్రతిష్ఠిత మార్గాన్ని, నూతన మార్గాన్ని, జీవ మార్గాన్ని శిలువ మరణం ద్వారా మన ప్రభు అయిన యేసు మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయాన్ని ఇక్కడ ఎబ్రీ పత్రికలో రాస్తున్నాడు, పత్రికలో అవును. కాబట్టి యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఇప్పుడు నేరుగా ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సమస్యతో ఉన్నా నీవే నేరుగా వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునే సదవకాశం శిలువ యాగం ద్వారా, శిలువ మరణం ద్వారా యేసు ప్రభు వారు నీ కొరకు ఒక నూతనమైన ప్రతిష్ఠించబడిన జీవ మార్గాన్ని యేసయ్య ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రతిష్ఠించబడిన మార్గంలో, ఆ నూతన మార్గంలో, జీవ మార్గంలో మనం ప్రభు దగ్గరకు వచ్చి నీ సమస్య ఏదైనా నీవు చెప్పుకోవచ్చు. అందుకని ప్రభు అన్నాడు, అడిగితే మీకు ఏదైనా ఇవ్వబడుతుంది అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని అన్నాడు. వెదకుడి మీకు దొరుకుతుంది అన్నాడు. తట్టుడి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. మీరు అడగకుండా మీకు ఏదైనా ఇవ్వబడుతుంది అన్నాడా? ఎక్కడన్నా చెప్పాడా? మీరు అడగకుండా ఉండండి, మీకు ఏది దొరకదు. అడిగితేనే దేవుడు ఇస్తానని చెప్పాడు. ఒక సామెత ఉంది కదా, అడగండి అమ్మాయినా. మీకు రావా సామెత? నాకంటే బాగా వచ్చి మీకు అడగండి అమ్మాయినా. అది లోకంలో అమ్మాయి అన్నం పెట్టకపోతే దేవుడు ఇస్తాడా? అడగండి కదా, అడగాలి కదా. మనం అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడుతుందండి. ఏం అడగాలి మనం? నీకు ఏది ఇష్టమో అది అడగమని చెప్పాడు దేవుడు. నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను పరిశీలన చేసి. ఇప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెడితేనే వాడు పరిశీలన చేసి ఇస్తాడా? ఇప్పుడు అయితే నువ్వు అడగకోకుండా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నిలబడితే నా అవసరం వాడికి తెలుసు కాబట్టి నన్ను పిలిచిస్తాడు అనే రూల్ ఉందా? మనకు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం పోయి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ రాసి, ఇదిగో నాకు ఇది కావాలి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ రాసి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఆఫీసర్ పరిశీలన చేసి నీవు అడిగింది న్యాయబద్ధమైందా, చట్టబద్ధమైందా కాదా పరిశీలన చేసి నీ అర్జీ మీద సంతకం పెట్టి శాంక్షన్ చేస్తాడు. అవునంటారా కాదండి? ఏం తలకాలం అట్లా కదా చేసేది? మన సరే అట్లా చేస్తారా? మనిషి దగ్గర అర్జీ పెట్టుకుంటే దేవుడి దగ్గర పెట్టుకునే పని లేదంటారా? దేవుడి దగ్గర కూడా మనం సమస్య అని అర్జీ పెట్టాలి. మనకి ఏది అవసరమో, ఏది ఇష్టమైందో అది మనము పెట్టాలి. కాబట్టి పిల్లరా మనం గమనించాలి, మనం ఎవరు అంట?
ప్రతిష్ఠించబడిన జనాంగము, ప్రభు కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు. ఎందరో కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉండగా వాళ్ళందరినీ దాటి దేవుని కృప గొప్ప రక్షణ మన మీదకి ఎందుకు వచ్చింది? మనము దేవుని బిడ్డలుగా ఎందుకు మార్చబడ్డాం అంటే ఆయన మనను సొంత జనులుగా, స్వకీయులుగా ఆయన మనను మార్చుకున్నాడు, చేసుకున్నాడు. అంటే అందరికంటే ఎక్కువగా నిన్ను నన్ను కూడా ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఈ రోజు మీతో చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉంటారు? మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించబడిన జనము అన్నాడు. ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎలా ఉంటారో నేను త్వరగా చెప్పేస్తాను. అందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథము మొదటి మాట రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చదువుకుని మనం ముందుకు వెళదాం. ఒక స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. తాను బ్రతికిన దినములన్నీ వాకు యెహోవాకు వాడు ప్రతిష్ఠితుడగునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నా అనే ఒక స్త్రీకి బిడ్డలు లేనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టింది, కన్నీరు గార్చింది, ప్రార్థన చేసింది. తన ప్రార్థనకు దేవుడు జవాబుగా గర్భాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి పెంచింది. మరలా దేవుని సన్నిధి తీసుకొచ్చి ఏమంటుంది? ఇదిగో ఈ కుమారుడు, దేవునికి నేను ఈ కుమారుడిని ప్రతిష్ఠ చేస్తున్నాను. వీడు జీవించినంత కాలము ఈ వ్యక్తి లేదా ఈ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠితుడగును. ప్రతిష్ఠించబడిన ప్రజలు ఎలా ఉండాలంటే, జీవించినంత కాలము మనము దేవుని వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకములో మనము జీవించినంత కాలం, ప్రభువును నమ్మిన నాటి నుండి ఈ లోకయాత్ర ముగించే వరకు మనం జీవించి ఉన్నంత కాలం మనము క్రీస్తు వారమై ఉండాలి, దేవుని వారమై ఉండాలి. ఏ రోజైతే తల్లి సమూయేలును ప్రతిష్ఠించిందో ఆ దినము మొదలుకొని సమూయేలు జీవితాంతం వరకు సమూయేలు దేవునికి చెందిన వాడిగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని కోసమే ఆయన జీవితాన్ని దారపోసాడు. జీవించినంత కాలం దేవుని కొరకు మహిమకరంగా బ్రతికిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉంటారంటే, ఆయనకు చెందిన వారిగా ఉంటారు, ఆయన వారిగా ఉంటారు, ఆయన వారిగానే మనము ఉండాలి. కాబట్టి మనం దేవుడు ఆయన వారిగా ఉండాలని ప్రతిష్ఠించుకున్నాడు. రోమపత్రిక 14:8 అంటాడు, మీరు జీవించినను మరణించినను మీరు దేవుని వారై ఉన్నారు అని అంటాడు. మనం మనం ఈ లోకంలో జీవించినా మరణించినా కూడా మనం దేవుని వారమే. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోదాం. కాబట్టి బ్రతికినను చనిపోయినను మనము ప్రభు వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము చనిపోయిన ఎవరు వారమై ఉన్నాం? ప్రభు వారు. వాళ్ళే ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన వారు. ప్రతిష్ఠిత జనం అంటే వాళ్ళే. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభువుని విడవకుండా వాళ్ళు బ్రతికినా చనిపోయినా వాళ్ళు దేవుని బిడ్డలుగానే ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు, చనిపోయినా దేవుని కొరకు వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠ జనము గనక ఆయనకు చెందినటువంటి వారంగా మనం ఉండాలని, చనిపోయినా బ్రతికినా కూడా ఆయన వారంగా మనం ఉండాలి. ఎస్తేరు గ్రంథము 3:4 మనం చదివితే అక్కడ మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హామాను స్థానాన్ని రాజు కొంచెం హెచ్చించాడు. ఈ ప్రకారం వారు ప్రతిదినము చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటలు చెవిని పెట్టలేదు కనుక వారు మాటలు స్థిరపడునో లేవో అని చూస్తామని హామానుకు తెలిపిరి.
నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని చెప్పండి. హల్లెలూయా. నేను యూదుడను, నేను ప్రతిష్ఠితుడను, నేను ప్రత్యేకించబడిన వాడను, నేను రక్షణ పొందిన వ్యక్తిని, నేను ఆ పని చేయజాలనని వారితో చెప్తూ వచ్చాడంట. మనం కూడా ప్రత్యేకించబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం, రక్షించబడ్డాం, దేవుని కొరకు వేరు చేయబడ్డాం. మనము దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఏ పని చేయకుందుము గాక. హల్లెలూయా. చేస్తున్నారా, చేయకుంటున్నారా? నేను యూదుడు గనక చెప్పండి, నేను యూదుడను గనక ఆ పని నేను చేయగలుగుతున్నాను, ఖచ్చితంగా చెబుతున్నాను. కానీ మనమైతే కొంచెం ఎవరైనా బలవంతం చేస్తే ఏం కాదురా, ఏం కాదు అని కొంతమంది కొంత బలవంతం చేస్తూ ఉంటారు. ఒకసారి ఏం కాదు అని అంటే మనం బలహీనమైపోతాం. బలహీనమైన మనస్సు మనది. ప్రతిష్ఠించబడిన జనం ఎలా ఉండాలంటే, నేను ఎక్కడున్నా దేవుని బిడ్డగానే ఉండాలి. నేను ప్రతిష్ఠించబడినటువంటి వాడును, ప్రత్యేకించబడినటువంటి వాడును, నేను బ్రతికినా సచ్చినా దేవుని కొరకే ఉండాలి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయడానికి సరిపోయిన వ్యక్తిని కాదు, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడనని ఎప్పుడు కూడా నీ మనసులో ఆ యొక్క వాక్య ముద్రలో అది ముద్రించబడాలి. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయడానికి నీవు తెగించుకో. ఏ విషయంలో నీవు రాజీ పడని జీవితాన్ని జీవించాలి. రాజీ పడదు. అందరూ హామానికి సాగిలు పడుతున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై సాగిలు పడిన వాడు, నమస్కారం చేసిన వాడు కాడు. ఎందుకు ఇవాళ చేయట్లేదు మొర్దెకై? అందరూ ఆయనకు సాగిలు పడి నమస్కరిస్తున్నారంటే ఈ చెప్పిన ఆన్సర్ ఏంటి? నేను యూదుడను గనక నేను అలాగూ చేయజాలను. నేను నమస్కరించిన, సాగిలు పడిన, చెప్పండి, దేవుడనే యెహోవాకే తప్ప ఏ మనిషికి నేను సాగిలు పడను. దేవునికి మహిమ తీసుకురావాలని, దేవుని నామాన్ని త్వరగా హెచ్చించాలని ఒక స్థిరమైనటువంటి ఆలోచన మొర్దెకైలో కలిగి ఉన్నాడు. మొర్దెకై కలిగి ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? నమస్కరించట్లేదు, సాగిలు పట్టలేదని మొర్దెకై మీద హామాను పగబెట్టుకున్నాడు. ఎలాగైనా సరే మొర్దెకై ప్రాణం తీయడం నాకు చాలా స్వల్ప విషయం అనుకున్నాడు. ఎవడున్నాడు ఈ దిక్కుమొక్కు లేనోడు, ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి బానిసలుగా, వీళ్ళు మా మీద పెత్తనం చేస్తారా, మాకు వంగరా, నమస్కారం చేయరా. మొర్దెకై ప్రాణం తీయడం నాకు స్వల్ప విషయం అనుకున్నాడు. పెద్ద ఉరుకమ్మం తయారు చేయించాడు ఇంటికాడ. కానీ చివరికి జరిగింది కారణం ఏంటంటే, అదంతా చెప్పడానికి సమయం సరిపోదు కానీ చదువుకుంటే జరిగిన సంఘటన ఏంటంటే, ఏ వ్యక్తిని ఉరికమ్మం మీద ఉరి తీయాలని ఉరిక చేయించాడో అదే ఉరికమ్మం మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే పోస్ట్ లో మొర్దెకై వెళ్ళాడు. అంతకుముందు హామాను ఏ పోస్ట్ లో ఉన్నాడో అదే పోస్ట్ లో మొర్దెకై దేవుడు ఎక్కించాడు. కాబట్టి మనము ప్రతిష్ఠించబడినటువంటి వారం గనక మనం మన లోకంలో బ్రతికినా చనిపోయింది, ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను ప్రతిష్ఠించబడినటువంటి వాడనని నువ్వు గమనించి, గుర్తించి దేవుని కొరకు జీవించడానికి నీవు నిర్ణయం కలిగి ఉంటే తప్పక నీకు సహాయం దేవుడు చేసి నీ శత్రువులు పెట్టి నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా ఒక మాట దేవుడు చెప్తున్నా. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలుచూలును సంహరించిన నాడు మనుషుల తొలుచూలనేమి, మనుషుల్లోనేమి, పశువుల్లోనేమి, ఇశ్రాయేలీలలో అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనుషుల్లోనే కాదు, ఎద్దుల్లో, గొర్రెల్లో, మేకల్లో, పంటల్లో, అన్నిటిలో కూడా మొదటిది దేవునికి ప్రతిష్ఠించబడింది. ఏదైతే ప్రతిష్ఠించారో అది నాది అని దేవుడు చెప్తాడు. అంటే ప్రతిష్ఠించబడిన వారు దేవునికి చెందిన వారు. అందుకే దేవుడు చెప్పాడు, నిన్ను ముట్టినవాడు ముట్టినట్టు.
కాబట్టి పిల్లలా దేవుని అనుమతి లేకుండా ఎవరు కూడా మనల్ని ముట్టడానికి అవకాశం లేదు. కాబట్టి మనము ప్రతిష్ఠించబడిన వారం, ఈ లోకంలో బ్రతికినా చనిపోయినా మనము దేవుని వారం. నేను దేవుని వాడను, నేను దేవుని దానను అని చెప్పేసి మనము మన జీవిత కాలం అంతా కూడా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులుగా ప్రభువుకు మహిమ తెస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు కొరకు బ్రతికే వారంగా ఉండేవారే ప్రతిష్ఠించబడినటువంటి జనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో మాట చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 32:29 చూద్దాం. సమూయేలు తన జీవిత కాలం అంతా దేవుని కొరకు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించబడిన సమూయేలు ప్రతిష్ఠితుడిగా బ్రతికాడు. జీవితకాలం దేవునికి నమ్మకంగా ఆయన సాక్షిగా బ్రతుకుతూ వచ్చాడు. అలాగే మనం బ్రతకాలి. నిర్గమాకాండం 32:29 చదువుకుందాం. ఏలయనగా వారిని చూసి ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు కుమారుని మీద పడియే గాని మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి అని దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువారు తన బాహువులు చాపి ఐగుప్తు నుండి ప్రజలను విడిపించుకుని వచ్చాడు. మోషేను పిలిచి నువ్వు సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. మోషే సీనాయి కొండ ఎక్కి దేవుడితో మాట్లాడుతున్నాడు. అక్కడే 40 రాత్రులు గడిచిపోయిన 40 పగళ్ళు కూడా గడిచిపోయినాయి. ఇక కింద అహరోను ఉన్నాడు, ప్రజలందరూ ఉన్నారు. వీళ్ళందరికి ఏమైందనంటే మోషే ఏమయ్యాడో, ఆయన ఇంకా వస్తాడో రాడో తెలియదు. ఇప్పటికే 40 రాత్రులు 40 పగళ్ళు అయిపోయినాయి. ఆయన ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు దేవుడు కావాలి అని అహరోను ఒత్తిడి చేసినప్పుడు అహరోను మీ ముక్కులు చెవులు మెడలో ఉన్న బంగారం అంత ఇమ్మన్నాడు. ఇస్తే అవంతా తీసుకున్నాడు. వాళ్ళు ఒక ఎద్దు రూపాన్ని మార్చి అక్కడ దాని ముందు పండగ చేసుకుంటూ తాగుతూ ఇష్టానుసారంగా సంతోషిస్తూ ఉన్న ఆ దినాల్లో దేవుడు మోషేకి చెప్పాడు, కిందకి వెళ్ళి మోషే జనులు ఏమయ్యారు, చెడిపోయారు, వాళ్ళు పాపంలో పడిపోయారు అని చెప్పి మోషేకి చెప్పినప్పుడు మోషే కొండ దిగి ద్వారం దగ్గరకు వచ్చి, ఇప్పుడు 6వ వాక్యం 26వ వాక్యం చదవండి. మోషే అక్కడ అంటే ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తా ఉన్నాడు. అందుకు మోషే ఆలయం యొక్క ద్వారం దగ్గరకు వచ్చి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అని పిలిచాడు. లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పాడు దేవుడు, అంటే మోషే ఏం చెప్పాడు, మీరందరూ కూడా కత్తి చేపట్టి పాపంలో ఇలాగో ఎవరైతే చేశారో వారందరినీ చంపివేయమని చెప్పాడు. ఒకవేళ కొడుకు పాపం చేస్తే కొడుకుని, తమ్ముడు పాపం చేస్తే తమ్ముడిని, అన్న పాపం చేస్తే అన్నని, వారందరినీ కనికరించగా నిర్మూలము చేయమని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే దేవుని కొరకు ఈ లోకంలో ప్రతిష్ఠ చేయబడిన ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే పాపాన్ని ఖండించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపాన్ని ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. పాపాన్ని దాచిపెట్టేవారుగానో కప్పిపెట్టేవారుగానో ఉండకూడదు. ప్రపంచంలో 3 రకాల ప్రజలు ఉంటారండి. మొదటి వారు ఎవరంటే పాపములో ఆనందించేవారండి, పాపాన్ని బట్టి సంతోషించే వాళ్ళు అంటే. రెండో వాళ్ళు పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారండి. కొంతమంది పాపం చేయకపోయినా చేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళకి ఇది ఒక రోగం. మూడో వాళ్ళు పాపాన్ని ఖండించేవారు. ఈ 3 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నామో మనకు తెలుసు. ఒకళ్ళు పాపాన్ని ఖండించేవాళ్ళు, ఒకళ్ళు పాపాన్ని బట్టి సంతోషించేవాళ్ళు, మూడో వాళ్ళు పాపాన్ని ప్రోత్సహించేవాళ్ళు. 3 రకాల మనుషులు ఉంటారు. ఈ 3 రకాల గుంపుల్లో, ఈ 3 రకాల వ్యక్తుల్లో మనం ఎక్కడ ఉన్నాం, ఏ గుంపులో ఉన్నాం? ఎంకరేజ్ చేసే చోట ఉన్నామా? పాపంలో ఆనందించే సంతోషించే వ్యక్తులుగా ఉన్నామా? పాపాన్ని ఖండించే వ్యక్తులుగా మనము ఉన్నాము. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు ఎవరంటే పాపమును ఖండించేవారై ఉండాలి. పాపములో అంటే పాపానికి దూరంగా పారిపోయేవారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి. 2వ సమూయేలు 13:5 చదివితే ఒక ఆయన పాపం చేయడానికి ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. యెహోనాదాబు నీవు రోగివై ఉన్నట్టు వేషము వేసుకుని మంచం మీద పండుకొని ఉండుము. మంచం మీద పడుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోనాదాబు ఎవరంటే
దావీదు అన్న కొడుకు. అమ్నోను ఎవరంటే దావీదు కొడుకు. ఈ అమ్నోను తన సహోదరి అయిన అంటే అబ్షాలోము సహోదరి అయిన తామారు మీద మనసు పడ్డాడు. మనసు పడితే ఈ లోపు అమ్నోను ఫ్రెండ్ ఈయన ఎవరు యెహోనాదాబు వచ్చాడు. ఏంట్రా నువ్వు రాజకుమారుడు అయ్యి దినదినము చిక్కిపోతున్నావు ఏంటనంటే తన మనసులో మాట మనోడికి చెప్పాడు ఫ్రెండ్ అని. అప్పుడు ఏం చేయాలి వీడు? సరే దుర్మార్గుడా, నువ్వు ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నావు? ఇది తప్పు కదా, వాక్యానికి వ్యతిరేకం కదా, మీ నాన్న రాజు, నువ్వు రాజు కొడుకు కదా, ఇలాంటి నీచమైన ఆలోచన తలంపులు నీకు ఎట్లా వచ్చాయి? సొంత చెల్లి మీద బైబిల్ గ్రంథంలో అబ్షాలోము అని అందగాడు లేడు. అబ్షాలోము తర్వాత పుట్టింది ఈ తామారు. ఈవిడ కూడా చాలా అందంగా ఉంటుందంట. ఆవిడ మీద మనసు పెట్టుకుని దినదినము చిక్కిపోతా అన్నాడు. ఆ ఆలోచన తన సహోదరుడికి చెప్తే, ఫ్రెండ్కి చెప్తే, ఈడేం చేస్తున్నాడు? ఈడేం సలహా ఇచ్చాడు? రోగం వచ్చినట్టు పడిపో మంచం మీద, నీకెందుకు? రోగం వచ్చినట్టు నటించి మంచం ఎక్కువ. అప్పుడు దావీదు దగ్గరకు వస్తాడు. ఎట్లా నా కొడుకు మంచం ఇక్కడ రోగం వచ్చిందంట, ఎట్లా దావీదు తెలుసు ఆ వార్త, నేను పరామర్శించడానికి పలకరిస్తానికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్తావంటే, రోగం ఎట్లా పోవాలి, ఏంద్రా సంగతి ఏం తింటావనంటే, ఏం లేదు డాడీ, తామారు చెల్లి ఉంది కదా, ఒకసారి నా ఇంటికి పంపించు, నేను చూస్తా ఉండగా రొట్టెలు చేసి నాకు ఎత్తుకొచ్చి పెడితే నా రోగం పోతుందని చెప్పు. ఎట్లాగో పంపిస్తాడు దావీదు. వచ్చినాక నువ్వు చూసుకోవచ్చు అని చెప్పి సలహా ఇచ్చేది. అంటే పాపం చేయట్లేదు కానీ పాపం చేసే వ్యక్తికి ఏం చేస్తాడు? వీడు సలహా ఇచ్చి కొంచెం ఆజ్యం వస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ దినాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో, సంఘంలో ఉన్నారు. మనం ప్రతిష్ఠించబడిన వారు మనం గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని ఎదిరించే వారంగా ఉండాలి, దాన్ని నిర్మూలన చేసే వారంగా, ఖండించే వారంగా ఉండాలి. కానీ పాపమును ప్రోత్సహించే వారంగా ఉన్నావా? అమ్నోను మీదకి వచ్చినటువంటి ఉగ్రత మన మీద కూడా వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్షాలోము చేతిలో అమ్నోను చంపబడ్డాడు. అది చూసి దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాబట్టి ఇలాంటి క్రియలకు, ఇలాంటి పనులు చేసే వారికి మనము ఎంకరేజ్ చేయకూడదు, వారిని ప్రోత్సహించకూడదు. అది తప్పని చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి, శిక్షించాలి వారిని. అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని. అలా చేస్తే దేవుని ఉగ్రత, కోపం మన మీదకి వస్తుంది, మనం శాపగ్రస్తులు అవుతామా అని చెప్పాలి. అలాంటి వారిని మనం ప్రోత్సహించకూడదు, అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని చేత ప్రతిష్ఠించబడి, ప్రత్యేకించబడి, రక్షించబడిన, కొనబడిన జనం కనుక మనము పాపమును ఎప్పుడు కూడా ఖండించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. పాపమును బట్టి, పాపములో సంతోషిస్తున్న వ్యక్తి కనబడుతున్నాడు మనకి. పాపాన్ని బట్టి కూడా చాలా మంది సంతోషిస్తారు. పాపములో ఉండి మేమేదో మరి చేస్తున్నామని, గొప్ప కార్యం, ఘన కార్యం చేస్తున్నామని వాళ్ళు పాపములో ఉండి సంతోషిస్తారు కొంతమంది. వాళ్ళ మీద కూడా తక్షణమే మరి ఉగ్రత వస్తుంది. కాబట్టి పాపములో ఉండి సంతోషించకు, పాపాన్ని బట్టి ఆనందించకు. పాపములో ఉండి నీవు సంతోషిస్తున్నావేమో అది తాత్కాలికమని గ్రహించాలి, అది ప్రమాదమని గ్రహించాలి. ఎప్పుడు ఎలాగూ నీకు ఉగ్రత వస్తుందో తెలియదు కనుక పాపాన్ని బట్టి సంతోషించే మనస్సు నీకుంటే తప్పక నీవు కూడా అంటే దేవుని ఉగ్రతకు గురైపోతావు. చదవండి దానియేలు గ్రంథం 5:22. దానియేలు గ్రంథం 5:22. బెల్షాజరు కుమారుడగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అణచుకొనక పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎట్లా అనగా నీకును, నీ అధిపతులకును, నీ జ్ఞానులు, ఉపభక్తులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షరసం పోసి వాటిని తెచ్చి ఉంచుకొని తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని ఎండి బంగారపు ఇత్తడి ఇనము కర్ర రాయి అను వాటి ముందు చేయబడిన దేవతలను స్తుతిస్తున్నావు గాని నీ ప్రాణమును
నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుడు వశములో ఉన్నాయో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బెల్షాజర్ అంట పాపంలో మంచి మత్తు మందు తాగుతూ ద్రాక్షరసం తాగుతూ ఆనందిస్తున్నాడంట మనోడు. తన మనసును అణుచుకోకుండా హెచ్చించుకున్నాడంట. దానియేలు చెప్తున్న మాటలు ఇవి. అయిపోతుంది బెల్షాజర్ కుమారుడు అయి ఉండి ఏం చేస్తున్నాడంటే ఇక భయం లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నావు, నీ మనసును అణుచుకోలేకపోయావు, పాపాన్ని బట్టి లేకపోతే నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉన్నావు. నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆ దేవుని నీవు గణపరచలేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బెల్షాజరు తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తినప్పుడు అక్కడ దేవాలయంలో కొన్ని పరికరాలు ఉపకరణాలు తెచ్చాడు, వెండి బంగారం. అది తెచ్చినప్పుడు అవి దాచిపెట్టాడు ఒక చోట. ఆయన వాటి జోలికి వెళ్ళలేదు. అవి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలు, వాటిని ముట్టుకోకూడదని వాటిని జాగ్రత్తగా అట్లా దాచిపెట్టాడు. ఈ బెల్షాజరు ఏం చేశాడు, ఒక రోజు ప్రధానులను, భార్యలను, ఉపపత్నులను అందరినీ పిలిచి ఆ పాత్రలు తీసుకుని వచ్చి ఆ పాత్రలు దేవుని మీద పెట్టుకుని వాటిలో ద్రాక్షరసం పోసుకుని తాగుతా చాలా హ్యాపీగా ఖుషీగా ఉన్నారంట. ఎవరు స్తుతిస్తున్నారంట? అన్య దేవతలను స్తుతిస్తూ అసలు ఈ ప్రాణం ఏ దేవుని వశంలో ఉందో, సకల మార్గాలు ఏ దేవుని స్వాధీనంలో ఉన్నాయో ఆ దేవుడిని గణపరచకుండా మహింపరచకుండా చెప్పండి మట్టి వాటిని పలకని వాటిని ఉరకని వాటి దగ్గర ఉంటూ వాటిని స్తుతిస్తూ వాటి ముందు జీవము గల దేవుని మందిర ఆవరణలో ఉన్నటువంటి ఆపకరణాలలో ద్రాక్షరసం పోసుకుని తాగుతూ ఆనందిస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆకాశంలో ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసిందంట. ఆయన ఎదుట నుండి అరచెయ్యి వచ్చి ఈ రాతను రాసింది. శేషన వేదనగా మెనే మెనే ఓ టెకెలో పార్సెల్. మెనే అనగా దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెయ్యి ఎక్కడి వరకు కనపడిందంటే గోడ మీద రాసిందంట మెనే మెనే ఓ పార్సెల్ అని. టెకెలో పార్సెల్ అని రాస్తే ఆ రాసే చేతిని చూసి మనోడు ఒరిగిపోతా ఉన్నాడంట, భయపడుతూ ఉన్నాడు. ఆ రాత ఎవరికి అర్థం కావట్లా. మళ్ళీ దానియేలుని పిలిచారు. ఆయన చదివాడు, దాని అర్థం కూడా చెప్పాడు. నువ్వు భయం లేకుండా నువ్వు పాపం చేస్తూ పాపంలో సంతోషించావు. దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలలో నీవు ద్రాక్షరసం తాగి నిన్ను నువ్వు హెచ్చించుకుని గర్వించావు. నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని స్వాధీనములో ఉన్నాయో ఆ దేవుణ్ణి స్తుతించకుండా వెట్టి వాటిని స్తుతించి దేవుని నామాన్ని అవమానపరిచావు. పాపాన్ని బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి, తాత్కాలికంగా వాటిని బట్టి సంతోషించావు గనక నీకు దేవుడు లెక్క చూశాడు. నీ ప్రభుత్వాన్ని లెక్క చూస్తే తేలికగా తక్కువగా కనబడ్డావు కాబట్టి నీ పని అయిపోయింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రాత్రి బెల్షాజరు చంపబడ్డాడు. ఆ రాత్రి చంపబడ్డాడు లేదా పాపం నిన్ను ఏదో ఒక రోజు తప్పకుండా పట్టుకుంటుంది. పాపంతో ఆటలాడదు, పాపాన్ని బట్టి ఆనందించొద్దు. పాపం సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, సౌఖ్యంగా ఉంది అని చెప్పేసి పాపంలోనే ఉండి పాపంలోనే ఆనందిస్తున్నావేమో. ఆ పాపం ఒక రోజు నీకు మరణాన్ని తీసుకొస్తుంది. మరణం తీసుకురాక మునిపే పాపంలో నుండి బయటకు వచ్చి పశ్చాత్తాపడి నీ ప్రాణము అక్కడ చక్కగా రాక నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని స్వాధీనములో ఉన్నాయో ఆయనను నీవు ఘనపరచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రాణం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని. మన సకల మార్గాలు దేవుని స్వాధీనంలో. ఆ దేవుణ్ణి స్తుతించకుండా పలకని ఉలకని వాటిని నీ చేతులతో ఎవరి చేతులతో చేయబడ్డ వాటిని స్తుతిస్తూ వాటి ముందు ఆనందిస్తున్నాడంట. పాపాన్ని బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి, మత్తును తాగుతూ, ఉపపత్తులతో లేక రాణులతో, న్యాయాధిపతులతో, ప్రధానులతో ఆయన సంతోషిస్తున్నప్పుడే ఒక చెయ్యొచ్చి రాసింది. ఆ రాత్రి బెల్షాజరు చంపబడ్డాడు. కాబట్టి పిల్లరా, మనం పాపాన్ని బట్టి సంతోషిస్తున్నామా లేకపోతే పాపం చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నామా? పాపాన్ని ఖండించే వ్యక్తిగా ఉన్నామా? కొంతమందికి పాపం ఖండిస్తే కోపం వస్తుందండి. ఇదంటారు కదా, ఉన్న మాట ఉంటే ఉన్న మాట ఎక్కువ అంటే ఉరికి ఎక్కువ అంట కొంతమందికి అంటారు. కొంతమంది ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళు శత్రువులు కనపడతారు.
మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, లోపల ప్రేమించే వారి కంటే బహిరంగంగా గద్దించే స్నేహితుడు ఎప్పుడు మంచోడే. మనం గద్దించే వాళ్ళ దగ్గరికి వెళ్ళంగా, ప్రేమించే వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నా ఓకే బ్రదర్ సిస్టర్ మంచిది మంచి పని చేస్తున్నారు క్యారియర్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, కానీ గద్దించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఖచ్చితంగా మాట్లాడాలంటే భయమే మనకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు ఏది నేనేం చేసినా బాగలేదు అక్కడ బాబు వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అన్న, సరి చేసుకోండి భయం. గద్దించడండి కొంచెం అంటే వాళ్ళ దగ్గర పోతే అలా చేయకూడదు ఇలా చేయకూడదు కదా, అట్లా చెప్తున్నారు వాక్యం చెప్తున్నా అలాంటి వాళ్ళ దగ్గరికి తింటారు మైండ్ అని చెప్పి వాళ్ళు దూరంగా ఉండి ఏం చేస్తామంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే అంటే మెచ్చుకునే వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఎంకరేజ్ చేసింది అక్కడ పాటు చేస్తాం. కాబట్టి 3 రకాల ప్రజలు కనపడుతున్నారు. పాపాన్ని ఖండించే వాళ్ళు ఒకళ్ళు, పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఒకళ్ళు, పాపములో సంతోషించే వాళ్ళు ఒకళ్ళు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు, ఏ కోపకు చెందిన వ్యక్తిగా ఉన్నావు అంటే ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే పాపమును ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉండాలి, పాపానికి దూరంగా ఉంటూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి రాజు 21:25 చదివితే అక్కడ ఆహాబు భార్య అయిన మరి యెజెబెలు కూడా పాపం చేయడానికి ప్రోత్సహించింది రాజుని. ఆయన అంటే ఇక్కడ చెప్పేస్తాం త్వరగా, మీరు అంటే రిఫరెన్స్ రాసుకోండి. ఆహాబు ఒక ద్రాక్ష తోట చూశాడంట. అంటే నాకేం చూడండి, ద్రాక్ష తోట చూస్తే అది బాగా నచ్చిందంట పొలమాయనికి. ద్రాక్ష తోట నాబోతు అనే ఒక వ్యక్తి దాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆహాబు అడిగాడంట, నాబోతు నేను నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తాను, ఇది నాకు బాగా నచ్చిందయ్యా, ఇది నాకు ఇచ్చాయి, రాజనగరకు సమీపంగా ఉందన్నాడంట. ఆయన అన్నాడంటే ఇది నా పితరుల స్వాస్థ్యం అండి నేనేమని అన్నాడంట. ఇది నా పితరుల దగ్గర నుంచి వస్తున్నా పితరార్జితం నాది, ఇది నేనెవరు నీకు అనడానికి గారికి రాజుగారికి కోపం వచ్చేసి ఇంటికి పోయి మూతి ముడుచుకుని పడుకున్నాడు. భార్య అన్నది ఏమయ్యా రాజు ఇట్లా విచారంగా ఉంటే ఎట్లా, నువ్వు రాజువు కదా, ఏం జరిగింది నాతో చెబుతా, నీకు సలహా ఇస్తా కదా అని అంటే ఏమి లేదు, వస్తా దారిలో ఇట్లా అయింది, ఆయన ఎవరంటున్నాడు నేను రాదు. అదే పరిపాలనే మంది, అధికారమే మంది, ఆయన ఇచ్చేదేంటి నువ్వు అడిగేదేంటి, ఆయన ఎవరంటావేంటి, నువ్వు లేచి భోజనం చేయి ఫస్ట్ అని చెప్తా, దాని కథ ఏంటని చెప్పి రాజు పేరు మీద ముద్రలు గుద్ది నాబోతు ఏ పట్టణంలో ఉంటాడు ఆ పట్టణానికి తాకీదులు పంపించిందంట. ఇద్దరు మనుషుల్ని ఆయన వ్యతిరేకంగా సాక్ష్యం పలికించి ఈయన దేవునికి రాజుకు వ్యతిరేకంగా దుర్భాషలాడాడు నాబోతు, రాళ్లతో కూడి సంహమని చెప్పింది. ఇద్దరు అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికించేసి ఈయన దేవునికి రాజుకు వ్యతిరేకంగా దుర్భాషలాడాడు, బ్రతకడానికి వీలేదని చెప్పేసి నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసి అప్పుడు ఆ వార్త వల్ల యెజెబెలు దగ్గర పంపించారు వాళ్ళు. అమ్మా చెప్పండి, నాబోతు చనిపోయాడు, ఇదిగో నాబోతు చనిపోయాడంట, నాబోతు ద్రాక్ష తోట వెళ్ళి నువ్వు స్వాధీనం చేసుకోమని రాజుగారికి చెప్పింది. ఆహాబు వెళ్ళి ఆయన ద్రాక్ష తోటలో సంతోషంగా తిరుగుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ సలహా ఇచ్చింది భార్య, ఎలాంటి సలహా ఇచ్చింది కదా. అలాంటి యెజెబెలు కూడా కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమంది భర్తను తప్పుదోవ పట్టించేటోళ్ళు, భర్తకు చెడ్డ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై ద్రాక్ష తోటలో, నాబోతు ద్రాక్ష తోటలో మరి రాజు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చెప్పమన్నాడు. అప్పుడు ఏలియాని చూసి మనోడు భయపడ్డాడు, పగవాడా నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా అన్నాడు. నా పగవాడా నేను నీ చేతిలో పడ్డానా అని అంటే అన్నాడు. అప్పుడు అంటే ఏలియా చెబుతున్నాడు, దైవజనుడు చెబుతున్నాడు, నాబోతు రక్తము లేదా నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకేయం, నీ రక్తం కూడా అక్కడ కుక్కలు లాగుతాయని చెప్పాడు. హల్లెలూయా. అన్యాయంగా చేయని నేరానికి ఆయన మీద మరి అంటే ఆ నేరాన్ని ఆయన మీద మోపి రాళ్లతో కొట్టి చంపావు కదా, కుక్కలు ఎక్కడ నాబోతు రక్తాన్ని నాకాయి, అదే స్థలంలో రేపు నీ రక్తం కూడా కుక్కలు నాకునుగా అని చెప్తే ఏలియాని చూసి చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు. మనం అనుకుంటాం అన్యాయం చేస్తే ఏం కాదులే, అన్యాయంగా సంపాదిస్తే ఏం కాదులే, అబద్ధాలు ఆడి మోసం చేసి సంపాదిస్తే ఏం కాదులే అనుకుంటాం, కానీ దానికి రెట్టింపు ప్రతిఫలం దేవుడు మరలా శిక్ష మీదకి వస్తుంది. కాబట్టి పాపం చేయడానికి భయపడాలి, మనం అబద్ధం ఆడటానికి కూడా భయపడాలి, మోసం చేయడానికి భయపడాలి, అక్రమం చేయడానికి భయపడాలి, అన్యాయం చేయడానికి భయపడాలి మనం.
హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఇలా గమనించాలి, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే పాపాన్ని బట్టి సంతోషిస్తున్నావా, పాపాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నావా, అయితే పాపాన్ని ఖండించే వ్యక్తిగా ఉన్నావా లేదో ఒకసారి నువ్వు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందుకనే ప్రతిష్ఠించబడిన వారు ఎవరంటే ఆయనకు చెందినవారు, ఆయనకు చెందినవారు, దేవునికి చెందినవారు. రెండవది పాపమును ఖండించేవారు. మూడో మాట చెప్పిన త్వరగా ముగిస్తూ చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31:18 చదువుకుని మనం ప్రార్థించాలి. పాపాన్ని ఖండించే వ్యక్తి, ఆయనకు చెందిన వారుగా మనం ఉండాలి. ఆయన వలె బ్రతికేవారు, ఆయన కొరకు బ్రతికేవారు ప్రతిష్ఠించబడిన వారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31:18 పెద్దలు చదవండి. 31:18 అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును. ఎవరంట? తమ్మును ప్రతిష్ఠించుకున్న లేవీయులు ఎలా ఉన్నారంట? ప్రతిష్ఠించుకున్న వారు నమ్మకమైన వారై ఉన్నారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనంటే దేవుని విషయంలో నమ్మకమైన వారై, వాళ్ళే ప్రతిష్ఠించబడినటువంటి జనం. దేవుని విషయంలో, సేవ విషయంలో ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ఈరోజు ప్రశ్న, దేవుని విషయంలో దేవుణ్ణి నమ్మిన నాటి నుండి ఈ రోజు వరకు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావా? నమ్మకమైన జీవితాన్ని, నమ్మకమైన భక్తిని చేయగలుగుతున్నావా? చేయక మనం కొన్నిసార్లు దేవుని నిందించే వారంగా, దేవుని మీద అలిగే వారంగా మనం ఎన్నోసార్లు ఉంటున్నాం. Hebrews 3:2 మనం చదివితే మోషే గురించి చెప్తా, అక్కడ దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. నీ నమ్మకత్వాన్ని నీ భార్య చూస్తుందా? నీ నమ్మకత్వాన్ని నీ భర్త చూస్తున్నాడా? మీ ఇద్దరి నమ్మకత్వాన్ని మీ బిడ్డలు చూస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నడైనా నీ పిల్లలు నువ్వు బైబిల్ చదవడం చూసారా? ఎన్నడైనా నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేయడం చూస్తున్నారా? ఎన్నడైనా నీవు మోకరించి ప్రార్థన చేయడం నీ పిల్లలు చూస్తున్నారా? నీ పిల్లల దృష్టిలో నువ్వు నమ్మకమైన తండ్రివేనా? నీ భార్య దృష్టిలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? నీ భర్త దృష్టిలో నువ్వు నమ్మకమైన భార్యవేనా? నీ నమ్మకత్వాన్ని నీ ఇంట్లో చూస్తున్నారా? నమ్మకమైన బిడ్డవేనా? నమ్మకమైన కుమారుడివేనా? నమ్మకమైన భర్తవేనా? నమ్మకమైన తండ్రివేనా? నీవు నీ నమ్మకత్వాన్ని నీ కుటుంబం చూస్తుందా? నీ పిల్లలు చూస్తున్నారా? నీ భార్య చూస్తుందా? నువ్వు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, నువ్వు ప్రేమగా పలకరించడం, ప్రేమించడం నీ కుటుంబ సభ్యులు చూస్తున్నారా? నువ్వు ప్రతిష్ఠించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, నువ్వు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ నమ్మకత్వాన్ని నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు, నీ భార్య, నీ తల్లి చూస్తున్నారా? దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకనే మనం గమనించాలి. ఇలా మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే ఏమంటున్నాడు? మోషే దేవుని అంతటిలో నమ్మకమైన వాడు. మనం దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటున్నామా? నువ్వు బ్రతికే నీ ఇంట్లో నీవు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ అత్త దగ్గర నమ్మకత్వం, నీ భర్త దగ్గర నమ్మకత్వం, నీ బిడ్డల కాడ నమ్మకత్వం, నీ సేవకుని దగ్గర, నీ సంఘంలో తోటి విశ్వాస దగ్గర నీవు నమ్మకత్వం కలిగి ఉన్నావా? ఆ నమ్మకమైన జీవితాన్ని, సాక్ష్యాన్ని కలిగి ఉన్నావో లేదో మనం గమనించాలి. దేవుడు దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సామెతలు అంటాడు, నమ్మకంగా బ్రతికే వారికి మెండుగా దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి మెండుగా దీవెనలు? నమ్మకంగా ఎవరు జీవిస్తున్నారు, నమ్మకమైన భక్తి ఎవరు చేస్తున్నారో, నమ్మకంగా మానక ఎవరు ప్రార్థన చేస్తున్నారో, నమ్మకం ఎవరైతే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నమ్మకత్వాన్ని కనపరుస్తున్నావో, నీవు నమ్మకంగా బ్రతికే వారికి మెండుగా దీవెనలు తప్పక దేవుడు కుమ్మరిస్తాడని వాక్యాన్ని దేవుడు వాగ్దానం మనం చేస్తున్నాడు. కాబట్టి మన బ్రతికే మన పరిధిలో మనం నమ్మకంగా జీవించాలి. దేవుని ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటున్నాం. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చదివితే దానియేలు అంట నమ్మకస్తుడని పేరు పొందాడు. హల్లెలూయా. ఆ పేరు పెట్టుకోవడమే కాదు, కొన్నిసార్లు అలాంటి స్వభావాలు, గుణాలు కూడా కలిగి ఉన్నా లేదా కొన్నిసార్లు నేనే ఎక్కువగా ప్రార్థన చేస్తాను ప్రభు దగ్గర, ప్రభు దానియేలు పేరు పెట్టుకున్నాను కానీ దానియేలు లాంటి నమ్మకమైన జీవితం నేను కలిగి ఉన్నాను. ఆ నమ్మకత్వాన్ని బట్టి
నువ్వు దీవిస్తావు, నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదిస్తావు. నేను నమ్మకంగా ఉంటే నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను దీవిస్తావు ప్రభువా. నా నమ్మకత్వాన్ని బట్టి సంఘాన్ని దీవిస్తావని ఎంతో నమ్మకంగా ఉండే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన నమ్మకత్వం మన పిల్లలు చూడాలి, మన నమ్మకత్వం మన భార్య చూడాలి, మన కాబట్టి దేవుడు కూడా చూడాలి. మనుషులే చూడకపోతే, అంటే మనుషులే చూసే ప్రయత్నం చేస్తే దేవుడు చూడ మన నమ్మకత్వాన్ని. కాబట్టి మారు మనసు లేని నీ భర్త దగ్గర నీ నమ్మకత్వాన్ని కలిగి ఉండు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ భర్త మారు మనసు పొందును గాక. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతిష్ఠించబడిన జనం, మనం దేవునికి చెందిన వాడు, దేవునిలాగా బ్రతకాలి. జీవితకాలం మనం ప్రతిష్ఠించబడిన వాడని, మనం బ్రతికినా చనిపోయినా దేవునికి చెందిన వాడు. రెండోది, పాపమును ఖండించే వారుగా ఉండాలి. మూడవది, నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. నమ్మకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. ప్రశ్నించుకో. దేవుణ్ణి నమ్మిన నీవు నమ్మకంగా దేవుని స్తుతిస్తున్నావా? నమ్మకంగా దేవునికి చెందవలసిన మహిమ నీ యొద్ద నుండి వెళుతుందా? నమ్మకంగా నీ యొద్ద నుండి రావలసిన రాబడి దేవునికి ఇస్తున్నావా? నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు దీవెన, నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు ఆశీర్వాదం. దేవుడు అనుగ్రహించేవాడు కాదు, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసేవాడు కాదు. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసేవాడు. నమ్మకమైన వాడై ఉండాలి. నీ దేవుడనే యెహోవాకు నమ్మకమైన ప్రతిష్ఠ జనముగా ఉండమన్నాడు. ప్రతిష్ఠించబడిన వారు నమ్మకస్తులై ఉండాలి. ప్రతిష్ఠించబడిన వాళ్ళు పాపాన్ని ఖండించే వారు ఉండాలి. ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు దేవునికి చెందిన వారుగా ఉండాలి. దేని విషయంలో రాజీ పడని మొద్దుకాయలాగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వారై ఉండాలి. చచ్చినా బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి. నేను దేవుని వాడను అని దేవుడు అంటున్నాడు. ప్రతిష్ఠించబడినది ఏదైనాది నాది అని అంటున్నాడు. ప్రతిష్ఠించబడిన మనం అందరం దేవుని వాడు. దేవుని లాగా బ్రతకడం నేర్చుకుందాం. దేవునికి మహిమ తెద్దాం. అట్టి కృప మనకు దేవుడు దయచినట్లుగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అరుణ ప్రార్థన చేస్తుంది. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.